భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన. ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 వేల కోట్లు వచ్చాయి. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర 140 కోట్లు 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటి గారు నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను, వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.